కొన్ని విషయాలు లోతుగా పరిశీలిస్తే చాలాసార్లు షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఎదురవుతుంది ఈ దేశంలో. వీటి తయారీలో మేమే సూపర్ అని గుండెలు బాదుకుంటున్న చాలా మందికి అసలు సంగతి తెలియదు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే భారత్లో విద్యుత్ వాహనాల అసెంబ్లింగ్ మాత్రమే జరుగుతోంది. విడి భాగాలన్నీ దాదాపు చైనా నుంచే వస్తున్నాయి. ఈవీల తయారీలో కీలకమైన బ్యాటరీ సెల్స్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ కోసం ఆ దేశం వైపు చూస్తున్నాం. స్థానికీకరణ ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ అవి అనుకున్నంత వేగంగా ఏమీ జరగడం లేదు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు, కీలక ఖనిజాల శుద్ధి కార్యక్రమాల ద్వారా దేశీయంగా ఈవీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే 66% విడిభాగాల దిగుమతులు ఇప్పటికీ చైనా నుంచే వస్తున్నాయంటే మనం ఎంతగా ఆ దేశంపై ఆధారపడ్డామో అర్థమవుతోంది. విద్యుత్ వాహన వ్యయాల్లో బ్యాటరీ సెల్స్ వాటానే 30 నుంచి 40% వరకు ఉంటుంది. ఇవన్నీ ఎక్కువగా దిగుమతి అవుతున్నవే. లిథియం అయాన్ బ్యాటరీలో సుమారు 75% ప్రధానంగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఆటోమోటివ్ గ్రేడ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ దాదాపు పూర్తిగా దిగుమతవుతున్నాయి. ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్లు, మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లు, సిలికాన్ కార్బైడ్ పరికరాలతో పాటు 90% కంటే ఎక్కువ ఆటోమోటివ్ పవర్ సెమీ కండక్టర్లు కూడా విదేశాల నుంచే వస్తున్నాయి. దేశీయ సెల్ సామర్థ్యం, ఖనిజ శుద్ధి, విడిభాగాల తయారీ అందుబాటులోకి వచ్చినప్పుడు 2028-30 కల్లా చైనాపై ఆధారపడ్డాన్ని గణనీయంగా తగ్గించొచ్చని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ఒక్కసారి సమీక్ష చేసుకుంటే గతేడాదిలో ఈ దేశంలో సుమారు 22.7 లక్షల ఈవీలు అమ్ముడయ్యాయి. 2024లో అమ్ముడైన 19.5 లక్షల వాహనాలతో పోలిస్తే ఇవి 16.4% ఎక్కువ. ఇక అదే సమయంలో అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్ గిరాకీ సుమారు 28 గిగావాట్ అవర్ స్థాయికి చేరింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 18,100 కోట్ల రూపాయల విలువైన ఏసీసీ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద 2025 అక్టోబర్ నాటికి కేవలం 1.4 గిగావాట్ అవర్ దేశీయ సెల్ తయారీ సామర్థ్యం మాత్రమే అందుబాటులోకి వచ్చింది. భారత్ దాదాపు 60 గిగావాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అసెంబ్లింగ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసినప్పటికీ చాలా వరకు ప్యాక్లు దిగుమతి చేసుకున్న సెల్స్ ను ఉపయోగించే అసెంబుల్ అవుతున్నాయి. చాసిస్, వైరింగ్ హార్నెస్లు, బ్యాటరీ ప్యాక్లు, వాహన బాడీలు, ఫైనల్ అసెంబ్లీ తయారీలో దేశం గణనీయమైన పురోగతిని సాధించినప్పటికీ ఈవీ ధర, దాని పనితీరు, ఉత్పత్తి కొనసాగింపును నిర్ధారించే సాంకేతికతలు మాత్రం ఇప్పటికీ అధికంగా చైనా నుంచే దిగుమతవుతున్నాయి. ఇలా మొత్తానికి పరికరాలు అక్కడ, ప్రారంభం ఇక్కడ అన్నట్టుంది వ్యవహారం.